బ్యాక్ టు బులెటిన్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మరొకసారి జంట హత్యలు కలకలం రేపాయి. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. పథకం ప్రకారం కాపుగాసి దుండగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. జంట హత్యలకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం అడిగొప్పుల గ్రామంలో జంట హత్యలు కలకలం రేపింది. అయితే దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో ఏదైతే బొడ్రాయి దగ్గర ఒకరిని అలాగే అడిగొప్పుల అమ్మవారి గుడి ప్రాంగణం వాటర్ ప్లాంట్ లో మరొకరిని వేట కొడవలతో నరికి చంపిన పరిస్థితి అయితే ఉంది. అయితే అడిగొప్పుల గ్రామంలో బొడ్రాయి దగ్గర కొత్త హనుమంతు అనే వ్యక్తిని హతమార్చిన పరిస్థితి. అయితే అదే విధంగా అడిగొప్పుల అమ్మవారి గుడి దగ్గర వాటర్ ప్లాంట్ లో కొత్త శ్రీరామ్మూర్తి ఏదైతే 35 ఏళ్ళు ఉంటాయి అతన్ని కూడా హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంత వాసులందరూ కూడా బెంబేలు ఎత్తిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కూడా 2 జంట హత్యల కేసుల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి తన సోదరులకు కూడా రిమాండ్ పోయిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే అవన్నీ ఛేదిస్తూ ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం అక్కడ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులకు సంబంధించిన వాటిని క్రమంలో కూడా ఎమ్మెల్యేలు కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి నేపథ్యం నెలకొంది. అలాంటి క్రమంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం హయాంలో అక్కడ అదే ఆ ప్రాంతం మాచర్ల ప్రాంతంలో మళ్ళీ 2 జంట హత్యలు కలకలం రేపటంతో అక్కడ ప్రాంత ప్రజలు ఆందోళనకు చెందిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వీరిరువురు కూడా టీడీపీ కార్యకర్తలుగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గత రాత్రి ఈ యొక్క హత్య జరిగినట్లుగా తెలుస్తుంది. ఒక రకంగా టీడీపీకి సంబంధించి ఏదైతే ఇరువురు చంపిన హత్యకు పాల్పడిన వాళ్ళు గురైన వాళ్ళు కూడా టీడీపీ నాయకుల నుంచి ఏం చెప్తున్నారు వాళ్ళు ఈ హత్యలకు సంబంధించి? ఏదైతే కొన్ని ఇరు వర్గాల మధ్య కూడా ఇరు వర్గాల మధ్య పాత గొడవల నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇంకో రకంగా చూసుకుంటే హత్య కాబడిన వారి ఇరువురికి సంబంధించిన వాళ్ళిద్దరికి సంబంధించిన బావే హత్యకు పాల్పడినట్లుగా మరికొంత సమాచారం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి భూ వివాదం కూడా మరొక విధానంగా భూ వివాదం వల్ల ఈ యొక్క హత్యలు జరిగినట్లుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి కూడా ఉన్నట్లుగా ఉంది. అయితే బామ్మర్దులను ఇద్దరిని హతమార్చినట్లుగా చెప్తున్నారు. ఈ మొత్తం కూడా పోలీసులు ప్రస్తుతానికి అక్కడ విచారణ చేపట్టారు. ఉదయం రాత్రి నుంచి కూడా పోలీసులు దీనికి సంబంధించి కేసు విషయంపై పలు కోణాల్లో వీరైతే విచారణ పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో మరికొంత సమాచారం తెలియాల్సి ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇరువురు కూడా మొత్తం వీళ్ళు ఒకే కులానికి చెందిన వారు అవటం, ఒకే పార్టీకి చెందిన వారు అవటం, దీనికి సంబంధించి ఈ కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశాలు అయితే పోలీసులు ఉన్నాయి పరిస్థితి తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మరొకసారి జంట హత్యలు కలకలం రేపాయి. అన్నదమ్ములను ప్రత్యర్థులు నరికి చంపారు. దుర్గి మండలం అడిగొప్పలలో ఈ దారుణం చోటు చేసుకుంది. అన్న హనుమంతు తమ్ముడు శ్రీరామూర్తిని అర్ధరాత్రి వేట గొడవలతో హతమార్చారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘోరానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మృతులిద్దరూ టీడీపీ సానుభూతి పరులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.